కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవం కలిగినటువంటి యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ పరిశుద్ధ దినం ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ కూడి ప్రార్థించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలు టీవీ ముందులో కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉండండి. వాక్యము విత్తనయునని దీన సేవకుని సిలువ చాటును మరుగుపరుచుకోండి. విత్తబడబోచున్న వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభా, ఎంతమంది అయితే బలహీనతల్లో, వ్యాధుల్లో, మరణకరమైన రోగముల చేత, అప్పుల చేత, ఇబ్బందుల కొలువిలో ఉండి బాధపడుతూ ఈ వాక్యమును వింటున్నారు. వారి జీవితాలలో కార్యములు జరిగించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రవక్తల ద్వారా ఆయా అనేకులతో మీరు మాట్లాడిన దేవుడు, ఇది నా అంతమందు మీరు మాతో మాట్లాడుతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. వాక్యం వింటూ ఉంటుండగానే వారి జీవితాలలో అద్భుత కార్యములు జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. నాయన నీకే స్తోత్రములు. దేవా, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబము బ్రదర్ సూర్యప్రకాష్ గారు, సువేణి గారు, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆ విధంగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు, ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాల చేత నీ బిడ్డలను నింపుమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు. ఈ కార్యక్రమం అంతటిని మీ యొక్క ఆత్మాధ్వర్యంలో జరిపించుకుని మీరే మహిమ గణిత ప్రభావములు పొందుకోనమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి షిలోహు స్వరం టీవీ ప్రేక్షకులకు శుభములు. దేవుని నామాన్ని బట్టి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని పిల్లలంగాని సన్నిలో ముందుకు సాగి వెళ్దాం. ఈ ఆదివారము దేవుని బిడ్డల పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ధ్యానం చేసినట్టయితే, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత హృదయపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడికి స్తోత్రం. క్రిస్మస్ సీజన్లోకి వచ్చాం. దేవుని నామాన్ని బట్టి అనేకులు అనేకమైనటువంటి అవసరతలతో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఏ అవసరతతో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుని నామాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను ఉద్దేశించి చెబుతున్నటువంటి మాట ఏమని చెబుతా ఉన్నాడు అనంటే, ప్రతి విషయములో దేవుని నామాన్ని బట్టట ప్రతి విన్నపమును దేవునికి తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. ఏ విన్నపమైనా సరే, ఏ అవసరత అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, దేవుని బిడ్డలారా, ఒక మాట పెద్దలు అన్నారు, చెప్పుకుంటే సిగ్గుపోతుందని చెప్పకపోతే ప్రాణం పోతుందట. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే మనోమాతృడికి చెప్పకపోయినా సరే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు నీ హృదయ వేదనను ఎప్పుడైతే నువ్వు చెప్పుకోగలుగుతావో, అజీవము గల దేవుడు నీ జీవితంలో కార్యము చేయగల సమర్థుడై ఉంటామన్నాడు. ప్రతి విన్నపము, చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి విన్నపమైనా సరే దేవుని బిడ్డలారా, దేవునికి తెలియజేసేటువంటి విధంగా మనము ఎప్పుడైతే ఉండగలుగుతామో, దేవుడికి ఎప్పుడైతే చెప్పేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతామో, చెప్పాలి అనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవును పరిశుద్ధుడు అయి ఉండాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధులమై ఉంటామో అప్పుడే దేవుని బిడ్డలారా మన విన్నపాల పరిశుద్ధాత్ముడికి చెప్పగలుగుతాం. ఒకవేళ పరిశుద్ధత లేకుండా ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారైనా సరే, దేవాని అపరిశుద్ధమైనటువంటి మనస్సు గలవాడను, లేదా అపరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలవాడను, దేవా నన్ను క్షమించి నా విన్నపముల్ని సన్నిధికి చేర్చుకో, నా విన్నపములకు దేవా జవాబు దయచేయమని ఎప్పుడైతే నువ్వు ఒక మంచి ప్రార్థనా పరుడుగా అడగగలుగుతావో, ఒక మంచి దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు అడగగలుగుతావో, దేవుడు సహాయము చేయగల సమర్థుడై ఉంటామన్నాడు ప్రభునామాన్ని బట్టి. అందుకోసమే మొదటి రాజుల గ్రంథంలో చూసినట్టయితే 8వ అధ్యాయము 28వ వచనంలో సొలొమోను భక్తుడు చెబుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు ఏమని చెబుతున్నాడు అనంటే, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైనటువంటి నా ప్రార్థనను విన్నపములను నీవు అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైనటువంటి నేను చేయు ప్రార్థనలు పెట్టే మొరను ఆలకించుము. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను తన తండ్రి అయినటువంటి దేవుడితో, ఆ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మాట్లాడి ఏమని చెబుతా ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, దావీదు అనబడుతున్నటువంటి ఒక ప్రార్థనాపరుడు ఒక మందిరాన్ని కట్టాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా అది దేవుని బిడ్డలారా జరగవలసినటువంటి జరుగుద్ది అయినప్పటికీ కూడా దావీదును దేవుడు ఎన్నో రకాలుగా అన్నాడు. దావీదు నా తలపిచ్చవే అన్నాడు,
దావీదు ఇజ్రాయేలుకు దీపస్తంభం అన్నాడు. దావీదు ఆ వంశమందు దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించి ఉంటున్నారు. ఈ విధంగా దావీదు విషయంలో దావీదు నాకు ఇష్టానుసారుడు అన్నాడు. దావీదు కొరకు ఎన్నో విషయాలు జీవముగల దేవుడు మాట్లాడినప్పటికీ కూడా దావీదు ద్వారా మందిర నిర్మాణము విషయంలో కొంత ఆలోచన చేసి ఏమన్నాడు అనంటే, ఇదిగో నీ నడుములో నుంచి తీయబడినటువంటి వ్యక్తి ద్వారా ఆ మందిర నిర్మాణము చేయబడుతుంది అని ఎప్పుడైతే చెప్పాడో దేవుని బిడ్డారా, దావీదు నిరుత్సాహపడలే. దావీదు దేవునికి స్తోత్రం, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవా నా కుమారుడికి ఇలాంటి మందిరము కట్టుటకు అవసరమైనటువంటి ఈవులను సమకూర్చు అని తండ్రి అయినటువంటి దావీదు దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన చేసినటువంటి దేవుని బిడ్డారా దావీదు విన్నపాలు దేవుడు విని సొలొమోను దేవుడు ఆశీర్వదించి అనేకుల ద్వారా అనేక రకాలుగా సహాయమును దేవుని నామని సొలొమోనుకు అందించినప్పుడు ఆ సొలొమోను ఆ సహాయమును అందుకొని దేవుని బిడ్డారా దేవునికి ఇష్టమైనటువంటి ఒక మంచి మందిరమును దేవుని నామ మహిమ నిర్మాణము చేసినట్టు దేవుని వాక్యము దేవుని బిడ్డలారా తేటగా చెప్పబడతా ఉన్నది. అలాంటి మందిరము కట్టబడడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో ఎంత జ్ఞానము ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచినా దేవుని సన్నిధిలో ఏమంటాం, దేవా నీ దాసుడనైనా నేను చేస్తున్నటువంటి ప్రార్థన నీవు అంగీకరించు, నీ దాసుడను అని అంటా ఉన్నాడు. చాలామంది దేవుని బిడ్డలారా నేను దేవునికి దాసుడను అని చెప్పుకుంటారు. చాలామంది భార్యలకు దాసులై ఉన్నారు, చాలామంది భర్తలకు దాసులై ఉన్నారు, చాలామంది దేవుని బిడ్డలారా పనిచేసినటువంటి పరిశ్రమలో పెద్దలకు దాసులైపోయి ఉంటారు. మంచిదే, దాస్యత్వము కలిగి ఉండడం మంచిదే. కానీ లోక సంబంధమైనటువంటి దాస్యత్వములో నుంచి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డారా మనకు విముక్తిని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ప్రతి విన్నపము ఎవరికి చెప్పాలి అని అంటే, జీవము గల దేవునికి ఎప్పుడైతే మన విన్నపాలు మనం చెప్పుకోగలుగుతామో, సొలొమోనుకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన తన్ను తానుగా తగ్గించుకొని దేవునికి తన యొక్క విన్నపాలు తెలియపరుస్తా ఉన్నాడు. దేవా నేను ఒక మందిరము నిర్మాణం చేయాలి. 7వ వచనంలో మనం చూస్తే అక్కడ చాలా తేటగా మనకు కనబడుతుంది దేవుని బిడ్డారా, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశము దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశము మహాకాశము సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును నాయన. ఒక మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన నా తండ్రికి రావడం మంచిదే. ఆ మందిరము నా తండ్రి ద్వారా కట్టియడము మంచిది కాదు, తన కుమారుడు ద్వారా కట్టియాలని అనేటువంటి ఆలోచన కలిగి మీరుండడం మంచిదే. నన్ను ఈ మందిరము కట్టుటకు ఎన్నిక చేసుకునే విషయంలో మీరు మంచి ఆలోచన చేసినప్పటికీ కూడా, దేవా ఈ మందిరము నీకు పట్టజాలదయ్యా, ఈ మందిరము నీకు సరిపోదు తండ్రి, కాబట్టి నా హృదయమునే నీకు ఒక మందిరముగా నేను ఈరోజు నిర్మాణము చేసుకుంటూ ఉన్నాను, మందిరముగా దాన్ని నేను రూపించుకుంటూ సిద్ధము చేసుకుంటూ ఉన్నాను అని సొలొమోను దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డారా దేవుని నామాన్ని బట్టి నీ దాసుడనైనా నా ప్రార్థన నీవు ఆలకించు అని అడుగుతా ఉన్నాడు. మందిరము కట్టు విషయంలో, మందిరములో దేవుడు సరిపోడని మన హృదయంనే దేవునికి ఒక ఆలయముగా దేవుని బిడ్డారా మనము కట్టుకునేటువంటి వారముగా ఉండాలి. హృదయమునే ఒక ఆలయముగా కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో హృదయాన్ని ఒక ఆలయముగా మనము తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడైతే మనము హృదయమును దేవునికి ఆలయంగా తీర్చిదిద్దుకుంటామో, దేవుని నామను సమూయేలుతో, ప్రవక్త లాంటి సమూయేలుతో దేవుడు అంటా ఉన్నాడు, చూడు సమూయేలు నువ్వు పైరూపాన్ని చూస్తూ ఉన్నావు, కానీ నేను హృదయాంతరంగాల్ని చూస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నీ హృదయం ఏ విధంగా ఉన్నదో తెలియదు, కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్న మాట ఏంటంటే, ప్రభువా ఒక మందిరముగా నన్ను మార్చు, ఒక మందిరముగా నన్ను మార్చివేసుకో, ఒక మందిరముగా నన్ను తీర్చిదిద్దు నాయన, నీ చేతిలో అయ్యా ఒక పనిముట్టుగా నన్ను సిద్ధము చేయి అని దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుడి కొరకు ఒక మంచి మందిరముగా ఆయన కట్టబడి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా దేవుడు సొలొమోను ప్రార్థన విని సొలొమోను ప్రార్థనలకు సరైనటువంటి జవాబులు ఇస్తూ దేవుని సన్నిధిలో దేవుని నామ సొలొమోను అంచెలుగా వర్ధిల్లింపజేసి ఉంటున్నాడు. ఈరోజు దేవుని నామాన్ని బట్టి చెబుతూ ఉన్నాను, ఏ సమస్యతో ఉన్నా సరే నీ విన్నపము దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. నీ విన్నపము దేవుని సన్నిధిలో పెట్టి దేవునికి తెలియజేయాలి, కానీ మనుషులకు కాదు తెలియచేయవలసింది. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ దేవునికి నీ ప్రాబ్లం తెలియపరిచినట్టయితే దేవుడు తప్పకుండా సహాయం చేయగల సమర్థుడై ఉంటా ఉన్నాడు. ప్రభు నామాన్ని బట్టి చక్కటి మందిరాన్ని కట్టారు. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా నీ దాసురాలనైనా, చూడండి అక్కడ సొలొమోను నీ దాసుడనైనటువంటి నన్ను నా ప్రార్థన విన్నపములు మీరు వినండి అని సొలొమోను చేస్తే, ఇక్కడ హన్నా అనబడుతున్నటువంటి ఒక ప్రార్థనా పరురాలు దేవుని బిడ్డారా దేవునికి ఏమని చెప్పి నీ దాసురాలునైనటువంటి
నీ సేవకురాలనైన నాకు సేవకురాలనైనటువంటి నాకు కలిగి ఉన్న శ్రమను చూచి కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను నీ సేవకురాలనైనటువంటి నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు నీ సేవకురాలనైనటువంటి నాకు మగపిల్లను దయచేసిన ఎడల పిల్లని దయచేసిన ఎడల వాని తల మీదికి క్షవరపు కత్తి ఎన్నటికి రానియక దేవునికి స్తోత్రం. సౌరపు కత్తి ఎన్నటికి కూడా రానియక వాడు బ్రతుకు దినములన్నీ కూడా నేను వానిని యెహోవాకు అప్పగింతునని దేవునితో వాగ్దానం చేసుకుంది, వడంబడిక చేసుకుంటా ఉంది, నిబంధన చేసుకుంటా ఉంది ప్రభునామని బట్టి. నీ సేవకురాలునైనటువంటి నా ప్రార్థన, నీ దాసురాలునైనటువంటి నా ప్రార్థన నువ్వు విను ప్రభువా అని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవుని బిడ్డరా, సొలొమోను నీ దాసుడనైనా నా ప్రార్థన ఆలకించు తండ్రి, నన్ను ఒక ఆలయముగా నీ సన్నిధిలో కట్టుకోనైనా అని సొలొమోను దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవుని పాదాలు పట్టుకొని నేను జ్ఞానిని అని విర్రవీగలేదు, లేదా నేను ఇజ్రాయేలుకు రాజును అని దేవుని బిడ్డలారా అతిశయపడలేదు. దేవుని సన్నిధిలో తన్ను తానుగా తగ్గించుకొని తను దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో అంటున్నాడు, దేవా నన్ను ఒక ఆలయముగా మార్చు. నీ ప్రార్థనా విన్నపములు దేవుడికి తెలియచేయాలి. దేవుని బిడ్డ దేవుని పాదాలు పట్టుకొని దేవుడికి తన విన్నపాలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగానే కట్టబడినటువంటి మందిరంలో హన్నా అనేటువంటి ఒక మంచి ప్రార్థనా పౌరాలు, తనకున్నటువంటి లోటేంటో తెలుసా? తనకు పిల్లలు లేరు దేవుని పిల్లలు, తను గొడ్రాలుగా పిలువబడతా ఉన్నది. తను దేవుని దాసురాలు అయినప్పటికీ కూడా గొడ్రాలుగా పిలువబడతా ఉంది. గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చింది, దేవుని సన్నిధిలో మోకరించింది, దేవుని పాదాలు పట్టుకుంది. తనకున్నటువంటి ప్రాబ్లం ఏంటో ఆ విన్నపము దేవుడికి చెబుతూ ఉన్నది. మనుషులకు చెప్పట్లేదు, డాక్టర్లకు చెప్పడం లేదు, ఇంకెక్కడికో వెళ్ళి ఏదో కార్యాలు చేయడం లేదు. దేవుని సన్నిధిలో మోకరించింది. ఎందుకో తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని లేఖనము చెబుతుంది ప్రభునామాన్ని బట్టి. ఆ బహుమానము కొరకు ఆమె ఎక్కడికి వెళ్ళి ఎవరిని సంప్రదించలేదు, కానీ దేవుని సముఖంలోనికి వచ్చింది, దేవుని మందిరంలో మోకరించి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నది. దేవా నాకు ఒక చక్కటి కుమారుని బహుమానముగా ఇవ్వవా అని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ అడుగుతున్నది. ఈరోజు సంతానము లేనటువంటి అనేక స్త్రీలు ఉన్నారు. సంతానము లేక అనేక ప్రాంతాలకు పరుగులు తీస్తూ ఉన్నారు. సంతానము లేక అనేకులను సంప్రదిస్తూ ఉన్నారు. సంతానము లేక అనేకులు ఫోన్ల ద్వారా ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మంచిదే, కాదు అని నేను చెప్పడం లేదు. దేవుని నామాన్ని బట్టి నిత్యంగా హన్నా వలే దేవుని సన్నిధిలో నిత్యంగా అయ్యా నేను నీ దాసురాలుగా ఉన్నాను అని నేను నీకు ఒక మందిరముగా కట్టబడి ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు తలంచుతావో, దేవా నేను నీకు ఒక మందిరముగా కట్టబడాలి అని ఆశపడుతున్నాను అని ఎప్పుడైతే నీ విన్నపం దేవునికి తెలియపరుస్తావో, ఆయన స్వహస్తాలతోనే నిన్నొక మందిరముగా దేవుడు సిద్ధము చేసుకొని, నిన్నొక ప్రార్థనా పొర్రాలుగా దేవుడు నీ కుటుంబంలో నిన్ను సిద్ధము చేసుకొని అనేటువంటి మాటలు ఒకవేళ నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, పిల్లలు లేరు అని అనేకులు అనేక రకాలుగా సూటుపోటి మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారేమో సహోదరి. చేసుకున్న భర్త కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడేమో, లేదా దేవునికి స్తోత్రం తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇలాంటి బిడ్డను కన్నానే, ఇలాంటిది నాకు వచ్చింది, నీకు పిల్లలు లేకుండా పోయారని ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను అసహించుకుంటా ఉన్నారేమో, లేదా నీ యొక్క అత్తమామలు నిన్ను అసహించుకుంటా ఉన్నారేమో. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవా నన్ను ఒక మందిరముగా నీ సన్నిధిలో సిద్ధము చేయి, అయ్యా నీ దాసురాలుగా నన్ను మలుచుకో అని ఎప్పుడైతే నీవుగా దేవునికి సరెండర్ అవుతావో, అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని, అప్పుడు దాకా ఏం అనుకున్నది, నా భర్త ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, నా భర్త ఒక మంచి స్థితిలో ఉన్నాడు కదా, నాకెందుకులే పిల్లలు, నాకెందుకులే ఇంకా అనేటువంటి ఆలోచన కలిగి ఈ మధ్యలో చాలామందికి స్టైల్ అయిపోయింది. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, పెళ్ళైన తర్వాత దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ఏం చేస్తామనంటే వీడి ఇష్టానుసారంగా వీడు ఆపుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు అనుకుంటారు, ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేయలేము కదా, పిల్లలుంటే మనం సంతోషంగా ఉండలేం కదా అని దేవుడిచ్చే బహుమానాన్ని ఆశీర్వాదాన్ని ఆపుకునేటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే ఇస్తాడో అది శ్రేష్టమైనది దేవుడు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఇచ్చేటువంటి వాటిని ఒకవేళ పాడు చేసుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతాం, సమాజంలో నిందల పాలైపోతాం. దేవుని బిడ్డలారా, అట్లనే హన్నా కూడా దేవుని నామాన్ని బట్టి గొడ్రాలుగా ఉంటూ ఎంతగో నలగగొట్టబడుతూ దేవుని సన్నిధికి వచ్చేవాడు. నీ దాసురాలునైనటువంటి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి అని దేవునికి తన విన్నపాన్ని తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డ. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నిత్యంగా దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవడం అనంటే బట్టలు బంగారాలు కాదు సమర్పించుకోవడం. దేవుని బిడ్డలారా, హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలా. ఎప్పుడైతే నా హృదయాన్ని దేవుడికి సమర్పించుకుంటామో, వాక్యం చెబుతోంది, నా యందు మీరుండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మాటలు ఎక్కడ నిలబడి ఉంటాయి అనంటే
ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుని మాటలు ఉంటాయి దేవుని బిడ్డారా. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డారా. ఈరోజు నీ హృదయం దేవునికి ఒక ఆలయంగా మార్చబడ్డదనుకో, ఒకవేళ ఆ హృదయంలో దేవుని వాక్యము ఒకవేళ పట్టబడి ఉన్నట్టయితే నిశ్చయంగా దేవుని సన్నిధిలో నువ్వు కోరింది, నువ్వు అడిగింది, నువ్వు ఆశించింది, నువ్వు ఆలోచన చేసింది దేవుడు ఇవ్వగల సమర్థుడై ఉంటున్నాడు. అప్పటికి ఈమె గర్భవతి కాదు, హన్నా అప్పటికి ఇంకా గర్భం దాల్చలేదు, ఇంకా గర్భిణీ స్త్రీ కాదు ఈమె. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమడుగుతుందంటే, దేవుడా నాకు ఒక మంచి మగ పిల్లోనివ్వవా? సూటిగా అడుగుతా ఉంది దేవుడితో దేవుని బిడ్డ. ఈరోజు దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మనం సూటిగా అడగాలి దేవుని నామను బట్టి. వేరే రకంగా కాదు దేవుని అడిగేది. దేవుని ఎప్పుడైతే మనం సూటిగా అడుగుతామో దేవుడు మనకు సహాయం చేయగల సమర్థుడే ఉన్నాడు. ఆనాడు హన్నా ప్రార్థన విన్నాడు, ఈరోజు నీ ప్రార్థన కూడా వినగల దేవుడై ఉంటున్నాడు. ఏ ప్రార్థన విన్నపమునైనా, అందుకోసమే భక్తుడైనటువంటి అపోస్తలుడు పౌలు చెబుతూ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చెబుతా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా మీ ప్రతి ప్రార్థన విన్నపము దేవుడికి తెలియపరచండి. మనుషులకు కాదు, ఎక్కడికి పోతే అక్కడికి పోయి వాళ్ళ వీళ్ళగా తెలియపరిచేది దేవుడికి తెలియపరచండి, దేవుడు కార్యం చేస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్టయితే, వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో పాటు బహు జన సమూహముతోను ఎరికో నుంచి బయలుదేరి వచ్చుచు ఉండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను అనేటువంటి ఒక గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. దేవుని నామాన్ని బట్టి కళ్ళు లేనటువంటి భిక్షగాడు, దేవుని నామాన్ని బట్టి బర్తిమయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షగాడు దేవుని బిడ్డారా ఎరుకో ప్రాంతంలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని గత కొన్ని సంవత్సరములుగా భిక్షం ఎత్తుతూ ఉన్నాడు. ఆ భిక్షం ఎత్తుకునేటువంటి తాను వినికిడి ఉన్నది కానీ చూపు లేదు దేవుని బిడ్డారా. చూపు లేనటువంటి వాడు దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవా, ప్రతిరోజు వాడు విన్నపాన్ని దేవుని నామని ప్రజలతో చెప్పుకుంటూ ఉన్నాడు. వాడికి ఉన్నటువంటి బాధ అక్కడ ఉన్న ప్రజలతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ ప్రజలు వింటూ ఉన్నారు, వారికి తోచినటువంటి ధర్మమును చేసి వెళ్తూ ఉన్నారు దేవుని బిడ్డారా. కానీ వచ్చేటువంటి వాళ్ళలో వీళ్ళ ఎవరో ఒకరు యేసయ్య కొరకు చెబుతున్నప్పుడు ఆ మాటలు కూడా తను చెవిన పెట్టుకొని దేవుని నామని బహు జన సమూహము అక్కడ ఆ దేవుని నామని అక్కడ చాలా అల్లరల్లరి జరుగుతున్నది, చాలా దేవుని బిడ్డారా అడావుడి జరుగుతున్నది. అప్పుడు అడుగుతా ఉన్నాడు, ఎవరయ్యా ఏంటి పరిస్థితి అని అడుగుతా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారు చెబుతా ఉన్నారు దేవుని నామమును బట్టి, యేసు నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు అని ఎప్పుడైతే తను విన్నాడో, విన్న మరుక్షణమే, చూడలేదు దేవుని బిడ్డలారా, ఆయన విన్న మరుక్షణమే ఏమని చేస్తూ ఉన్నట్టే దేవుని నామమును బట్టి భిక్షగాడండి. భిక్షగాళ్ళు ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని నామం భిక్షగాళ్ళు అంటే దేవుని నామాన్ని బట్టి ఎందుకు పనికి రాకుండా అడుక్కునేటువంటి వారు దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి వారి యొక్క అంధత్వములో నుంచి దేవుని బిడ్డలారా బయటికి వస్తూ ఉన్నారు. చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తూ ఉన్నారు అనేకులు. చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న అనేకులు వెలుగులోనికి వస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది వెలుగులోనికి రాలేకపోతా ఉన్నారు. అక్కడ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, దేవా నన్ను నీవు కరుణించు, నన్ను కరుణించు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ఏంటయ్యా నీ ప్రాబ్లం అని చెప్పి అడిగినప్పుడు, అయ్యా నాకు చూపు లేదయ్యా, కాబట్టి నా చూపు విషయమై నేను విజ్ఞాపన అంటే నీకు విన్నపము చేస్తా ఉన్నా, నీకు రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నా, నా చూపు విషయంలో నువ్వు నాకు సహాయం చేయవా? నేను చాలామంది చెబుతున్నారు మీ కొరకు, విన్నానయ్యా, విని విశ్వసించి గత కొన్ని సంవత్సరములుగా మీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. గుడ్డి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని బిడ్డారా ఎన్ని ప్రవచనాలు వచ్చినా, ఎంతమంది ప్రవక్తలు వచ్చి ప్రవచించినా సరే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైపోయి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతా ఉన్నావు. ఒకవేళ దేవుడి గడియలోనే వస్తే నిజంగా నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నావా, విడవబడేటువంటి గుంపులో ఉన్నావా? విశ్వాసి, దేవుని నామాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేసుకో. గుడ్డివాడైనటువంటి భర్తమై దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి, దేవా నాకు చూపు కావాలని అడగలేదు, ఫస్ట్గా నన్ను కరుణించు. ఈరోజు మోకాళ్ళొంగి నన్ను కరుణించమని అడుగు దేవుణ్ణి. దేవా నన్ను కరుణించు, పాపపు లోకంలో ఉన్నానయ్యా, నన్ను నువ్వు కరుణించు. పాపపు బ్రతుకుతున్నానయ్యా, నన్ను కరుణించు. హన్నా వచ్చింది, నీ దాసురాలైనటువంటి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సొలొమోను అన్నీ ఉన్నాయి, ఆయనకు అన్నీ ఉన్నా సరే దేవా మందిరముగా మార్చబడడానికి నీ దీనుడు చేసేటువంటి ప్రార్థన విను అని దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి అడిగాడు. ఈరోజు ఒక దీనుడుగా ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? నీ విన్నపాలు దేవునికి తెలియచేయగలుగుతా ఉన్నావా? ఇక్కడ ఉన్నటువంటి హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ఎన్ని సుఖభోగాలు ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి లోటు గుర్తెరిగి మందిరంలోనికి వచ్చి దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవా నన్ను నీ మందిరముగా మార్చుకో నాయనా, నాకున్నటువంటి లోటును తీసివేయి తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు హన్నా ప్రార్థన విన్నాడు.
దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలారా తనకు ఒక మంచి బహుమానాన్ని పరిశుద్ధాత్ముడు ఇచ్చి ఉంటున్నాడు. ఈరోజు హన్నా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు ప్రభు నామని బట్టి. భర్తమైనటువంటి గుడ్డివాడు దేవుని సన్నిధిలో విని దేవునికి మొరపెడతా ఉన్నాడు. భర్తమై దేవుడు వచ్చినప్పుడు కేకలు పెడతా ఉన్నాడు. కారణం ఏంటంటే వాడు పరిగెత్తి పట్టుకోలేడు కాబట్టి అక్కడే కూర్చొని కేకలు పెడతా ఉన్నాడు. వీడి కేక విన్నటువంటి దేవుడు దేవుని నామాన్ని బట్టి గుడ్డివాని కేక యేసయ్యనే ఆపేసింది. దేవుని నామాన్ని బట్టి ఒక మంచి వాడిగా ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టగలుగుతా ఉన్నావా? ఒక గుడ్డివాడు వేసినటువంటి కేకకు దేవుడు ఆగిపోయాడు. ఒక మంచిగా కన్నీ కలిగినటువంటి నీవు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి ప్రార్థన ద్వారా దేవుని ఆపగలుగుతున్నావా? ప్రార్థన వల్ల దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోగలుగుతా ఉన్నావు. దేవుని బిడ్డ దేవుని నామాన్ని బట్టి ఆలోచన చేయి. వాడి కళ్ళు తెరవబడ్డాయి. దేవుడి కొరకు ఒక మంచి సాక్షిగా ముందుకు సాగిపోగలిగాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును హిజ్కియాకి ఏం కలిగిందంటే దేవుని బిడ్డ మరణకరమైన రోగం. ఈరోజు చాలా మందికి చాలా రోగాలు సంభవిల్లుతా ఉన్నాయి. నైజీరియా అనేటువంటి ప్రాంతంలో ఒక రోగం వచ్చింది. అది ఎలాంటిదేనంటే ఆ అంటువ్యాధి. అప్పుడప్పుడే చనిపోతా ఉన్నారు దేవుని బిడ్డారా. ఈరోజు అది మన దగ్గర కూడా ప్రవేశించింది. అలాంటిది దేవుని నామాన్ని బట్టి వారు ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చినందుకు ఉపవాసం ఉండి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. నైజీరియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు. ఈరోజు మంచిగా ఉన్నటువంటి నీవు దేవుడికి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? ఇక్కడ ఉన్నటువంటి హిజ్కియా బాగున్నాను అనుకున్నాడు, కానీ ఆయనకేమి సంభవిల్లిందో తెలుసా? మరణకరమైనటువంటి రోగం సంభవిల్లింది. అప్పుడు యెషయా కుమారుడు అయినటువంటి వ్యక్తి వచ్చి ఏమని చెప్తాను, నీ ఇంటిని చక్కబెట్టుకోవయ్యా, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నిజంగా నీ ఆత్మ సంబంధమైన ఇంటిని చక్కబెట్టుకున్నట్టయితే దేవుని నామాన్ని బట్టి దేవునికి ఒక మంచి సాక్షిగా ఉండగలుగుతావు. ప్రభు దేవుని నామం దేవుని బిడ్డరా. అక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చి చాలామంది అంటారు ఏంటంటే, పాస్టర్ గారు మీకెందుకు వచ్చిందండి రోగం? పాస్టర్ అమ్మ గారు మీకెందుకు వచ్చిందని రోగం? విశ్వాసులకు ఎందుకు వచ్చింది రోగం? దేవుని బిడ్డలారా, రోగము రావడమును బట్టే యూదుల కళ్ళు తెరవబడ్డాయి దేవుని నామాన్ని బట్టి. లాజరుకు రోగం వచ్చింది, చనిపోయాడు. అక్కడ ఉన్నటువంటి యూదుల కళ్ళన్నీ కూడా దేవుని నామాలు తెరవబడ్డాయి. ఈరోజు దేవుని మహిమ కొరకు రోగం రావాలే కానీ దేవునికి స్తోత్రం, దేవుణ్ణి అవమానపరచడానికి కాదు. ప్రభునామాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి 3వ వచనానికి వచ్చి అక్కడ అంటా ఉన్నాడు, ఆ మరణకరమైన రోగం సంభవిలగానే ఆయన ఏమంటా ఉన్నట్టే ఆయన దేవుని నామాన్ని బట్టి దేవుని బిడ్డలారా 3వ వచనం చూస్తే యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా ప్రవర్తిస్తున్నావు నీకు తెలుసు కదా నాయన అని కన్నీళ్లు విడుస్తూ ఏం చేస్తా ఉండట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన విన్న దేవుడు తన ఆయుష్ను పెంచి ఉంటున్నాడు. ఈరోజు ఏ రోగముతో ఏ బలహీనతతో నువ్వు బాధపడతా ఉన్నావో అన్నాడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా విన్నపమును విన్న దేవుడు నీ విన్నపాలు కూడా వించడు, నీ పక్షాన్ని కూడా కార్యము చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పిల్లలు కావాలా, ఆరోగ్యం కావాలా, మందిరం కావాలా, రక్షణ కావాలా, నీకేది కావాలి అన్నా సరే దేవుని నామాన్ని బట్టి ఏం చేయాలి అని అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇది వెతకడం లేదు, మనం ఇంకా వేరే వాటిని వెతుకుతూ ఉంటాం. యేసయ్య మీద తప్పులు వెతుకుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది చాలా విషయాలు అవి వెతుకుతూ ఉంటారు. అవి కాదు వెతికేది. ఈరోజు నిజంగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు విశ్వాసి నీ కుటుంబంలో దేవుడి కార్యం జరుగుతుంది. ప్రభు నామని 4వ అధ్యాయం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక దైవజనురాలు యొక్క భార్య ఉన్నది. ఆమె భయంకరమైనటువంటి అప్పుల కూపంలోని కూరుకొని పోయారు. అప్పుల కూపంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అప్పుల వాళ్ళు వచ్చి వారిని పట్టుకున్నప్పుడు ఆమెకు అప్పుడు దాకా అర్థం కాలే. చాలామంది విశ్వాసులు జాగ్రత్త, నీ భర్త జీతం 10,000 అయితే 15,000 చీర పట్టుకొస్తే అడగాలి, అయ్యా నీ జీతం 10,000 కదా, 11,000 చీర ఎట్లా పట్టుకొచ్చావు అని అడిగేటువంటి భార్యలు కావాలి ఈరోజు. అమ్మా నీ జీతం తక్కువ కదా, ఇంత ఎక్కువ మోతాదు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నావు అని అడిగే భర్తలు కావాలి ఈరోజు. దేవుని సేవకునిగా దేవుని నామాన్ని బట్టి అప్పులు కూపంలోని కూరుకొని పోయినరు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎలీషా దగ్గరికి వెళ్ళారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రార్థన చేయ, నీ దాసుడు అప్పులు చేసి చనిపోయాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, ఉన్నాయని అమ్ముకున్నా అయినా నా అప్పులు తీరడం లేదు, దయచేసి నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డారా తన అప్పుల కొలిమిలో నుంచి దేవుడు విడుదల ఇచ్చిండు. చాలామంది అప్పులలో ఉన్నవారు ఉన్నారు. అప్పులలో నుంచి విడుదల పొందుకోవాలి దేవుని నామాన్ని బట్టి. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం చూసిన విశ్వాసులకు తండ్రి అబ్రహాము లాంటి విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎలియాజర్తో చెబుతా ఉన్నటువంటి మాట, యాజకుడైన ఎలియాజర్తో చెప్తా, అయ్యా నా కుమారుడికి ఒక మంచి సంబంధం కావాలి, కాబట్టి నువ్వు వెళ్ళి నా కుమారుడికి ఒక మంచి సంబంధం తీసుకొని రా అని దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి చెబుతా ఉన్నప్పుడు ఎలియాజరు దేవుని నామాన్ని బట్టి అబ్రహాము కుటుంబం పక్షాన విజ్ఞాపన చేస్తూ తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు దేవుని బిడ్డారా దేవుని నామాన్ని బట్టి ఒక మంచి సంబంధాన్ని తీసుకురావడానికి దేవుడు కృప చూపించుంటున్నాడు. ఈరోజు సంబంధాలు కావాలి పిల్లలకని బాధపడే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు.
దేవుని నామాన్ని బట్టి నీ ప్రార్థన విన్నపములు దేవుడికి తెలియజేయండి. మంచి సంబంధాలు వచ్చి మంచి కుటుంబాలుగా వారు కట్టబడతారు. నీ ప్రార్థనే నీ పిల్లల కుటుంబాలకు పునాదులు. నీ ప్రార్థనే నీ పిల్లల జీవితాలకు పునాదులు. ఈరోజు ప్రార్థన చేసే యోధులు కుటుంబాలలో ఉంటే తప్పకుండా కుటుంబాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని నామాన్ని బట్టి కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే చేయవలసిన విన్నపాలు మనుషులకు చేస్తూ ఉన్నాం, కానీ దేవునికి చేసుకోలేకపోతా ఉన్నాం. దేవునికి ఎప్పుడైతే మనం విన్నపించుకుంటామో 119 దావీదు కీర్తన 170వ వచనంలో దావీదు అంటాడు, నా విన్నపములు నీ సన్నిధికి చేరనీ దేవా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నీ విన్నపములు దేవుని సన్నిధికి చేరాలి. ఈ రోజు నుంచి నీ విన్నపములు దేవుని సముఖంలోనికి చేరాలి. నీ విన్నపాలకు సరైనటువంటి జవాబునివ్వాలి. ఆనాడు హన్నా ప్రార్థన విన్నాడు, ఆనాడు సొలొమోను ప్రార్థన విన్నాడు, ఆనాడు హిజ్కియా ప్రార్థన విన్నాడు, ఆనాడు అప్పుల కూపంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల విధవరాలు ప్రార్థన విన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అబ్రహాము ప్రార్థన విన్నాడు, విశ్వాసాలు కలిగిన అబ్రహాం ప్రార్థన విన్నాడు. మరి నీ ప్రార్థన దేవుడు వినడా? నీ విన్నపాలు దేవుడు వినడా? దయచేసి దేవుని నామాన్ని బట్టి ఏ ప్రాబ్లంతో ఉన్నావో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మరొకసారి దేవుని నామాన్ని బట్టి దేవుడి కొరకు ఒక మంచి సాక్షిగా నేను నిలబెడతాడు. దేవుడికి ఒక మంచి మందిరముగా దేవా ఈ రోజు నుంచి నన్ను కట్టుకో అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా కట్టి నీ స్థితిని అభివృద్ధి చేస్తాడు. మొదట ఉన్నటువంటి నీ స్థితి కంటే తుదక మహాభివృద్ధి నొందుతుంది. ఆత్మీయతలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశీర్వాదానికి అర్హుడుగా ఉండాలి అని నువ్వు ఆశ కలిగి ఉన్నట్టయితే కళ్ళు మీద నీ కొరకు ప్రార్థన చేస్తా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని ఆశపడతా ఉన్నాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విత్తబడిన వాక్యంగా నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యాన్ని విని విశ్వసించి వాక్యానుసారంగా నడుద్దామనేటువంటి ఆలోచన కలిగి అయ్యా ఎంతమంది అయితే ఉంటూ ఉన్నారో అయ్యా నాయన నిన్ను కలిగి ఫలించి ఏ విధంగా అయితే భక్తులు వర్ధిల్లారో, భక్తులు ఏ విధంగా నీ సన్నిధి నుంచి అడిగి పొందుకున్నారో ఆ విధంగా నీ నామాన్ని బట్టి అనేకులు రోగులుగా ఉన్నారు ప్రభా, అనేకులు దేవా గొడ్రాళ్ళుగా ఉన్నారు ప్రభా, అనేకులు దేవా అయ్యా నీ సన్నిధిలో నీ మందిరముగా కట్టబడలేకపోతూ ఉన్నారు ప్రభా, అనేకులు దేవా యేసయ్య అప్పుల కూపంలో ఉన్నారు నాయన, అనేకులు పెళ్ళిళ్ళు గాక బాధపడతా ఉన్నారు ప్రభా, అనేకులు దేవా నాయన యేసయ్య అనేక రకాలుగా శోధించబడతా ఉన్నారు ప్రభా. మొదట నీ నీతిని నీ రాజ్యమును వెతుకుతే ఇవన్నీ కూడా దేవా సమకూర్చబడతాయి. వెతకాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రభా. అలాంటి ప్రార్థనా యోధులను ప్రతి కుటుంబంలో నుంచి నువ్వు లేవనెత్తమని నేను అడుగుతా ఉన్నాను పరిశుద్ధాత్ముడా. నీకే వందనాలు. గ్లోరీ షబారబాస్య హల్లెలూయా జీసస్. దేవా అలాంటి వ్యక్తులను లేవనెత్తమని అడుగుతున్నాను తండ్రి. దేవా ప్రార్థన యాచనల చేత అయ్యా నీ సన్నిధిలోనికి వచ్చేటువంటి అయ్యా పిల్లలను లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేసి మహిమ పొందండి. వారిని శోధిస్తున్నటువంటి అపవాదిని కాల్చివేయండి. వారిని ముందుకు రానియకుండా ఆపుతున్నటువంటి చీకటిని కాల్చివేయండి. వారి కుటుంబాల పక్షాన మీరుండి గొప్ప కార్యాలు ఇచ్చేయండి. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రార్థన ద్వారా వారి జీవితంలో కార్యమని చేయమని అడుగుతున్నా ప్రభా. కార్యమని చేసి మీరే మహిమ పొందమని ప్రతి వ్యతిరేకత యేసునామమున గద్దిస్తూ బంధిస్తున్న ప్రభా. అయ్యా విడుదలిచ్చి నీ కొరకు బలమైనటువంటి పాత్రగా నిలబెచ్చుకోమని నీ చిత్తానికి బిడ్డలను చెప్తూ యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహాయం, సకల దీవెనలు ఈ కార్యాన్ని వీక్షిస్తున్నటువంటి కుటుంబాలకు బిడ్డలందరికీ సహవాసానికి, ప్రేమకును, ఐక్యతకును ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి బ్రదర్ సూర్యప్రకాష్ తన కుటుంబానికి ఆయన సన్నిధి కాపుదల తోడేండి, సంరక్షించి, దీవించి, ఆశ్రయించి, బలపరిచి ముందుకు నడుపును గాక. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో డిసెంబర్ 13వ తారీఖు క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రోగ్రాం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్స్లో జరుగుతూ ఉంది. వీలైనటువంటి వారు వచ్చి అందులో పాల్గొందండి. దేవుని దీవెనలను పొందుకోండి. దేవుని వర్తమానాన్ని అందించడానికి బెంజమిన్ కొమనపల్లి గారు జూనియర్ వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని వాక్యాన్ని విందాం, దేవుని పిల్లలంగా ఆనందిద్దాం, దేవుని కొరకు మంచి సాక్షులంగా ముందుకు సాగి వెళ్దాం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీరు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ప్రార్థనకు రావాలనుకునేటువంటి వారు ప్రతి శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన 11 గంటల నుంచి 2 గంటల దాకా మరి మెట్టుగూడ ప్రాంతంలో జరుగుతూ ఉంది. స్క్రీన్ మీద అడ్రస్ కనబడుతూ ఉంది. రాగలిగిన వారు రండి. ఆ ఉపవాస ప్రార్థనలో ఉపవాస స్వస్థ ప్రార్థన జరుగుతాయి. అందులో పాల్గొందండి. ప్రతి ఉదయం మౌలాలి హౌసింగ్ బోర్డ్ కృష్ణనగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో మరి దేవుని నామాన్ని బట్టి అక్కడ ఆదివారపు ఉదయకాల ఆరాధన జరుగుతూ ఉంది. రాగలిగినటువంటి వారు ఉదయకాల ఆరాధనకు వచ్చి అందులో పాల్గొంది దేవుని దీవెనలు పొందుకోవాలని సెలవిస్తూ ఉన్నాను. ప్రతి సాయంకాలము మెడ్చల్ బాలాజీ నగర్ రోడ్ నెంబర్ 8లో దేవుని బిడ్డల సాయంకాల ఆరాధన జరుగుతూ ఉంది. రాగలిగిన వారు రండి. దేవుని దీవెనలు పొందుకోండి. కలిసి ప్రార్థిద్దాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.